హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము థ్రెడ్ పైపింగ్ అది ఇన్విజిబుల్గా హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, అలాగే ప్లస్ గుర్తు వచ్చేలాగా హ్యాండ్స్ అటాచ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. నేను 1.5 ఇంచు మార్జిన్ తోటి నేను ఒక ఆపోజిట్ క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట. తీసుకొనేసి థ్రెడ్ ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ మిడిల్లో పెట్టుకోవాలండి. అటువైపు ఇటువైపు క్లాత్ అనేది సమానంగా పట్టుకొని మిడిల్లో అనేది క్లాత్ థ్రెడ్ అనేది పెట్టుకొని దాని పక్కనే స్టిచ్ వేయాలి. దూరంగా రాకూడదు, అసలు లూజ్ అనేది మనం అస్సలు వదలకూడదు అనమాట. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి, నీట్గా అర్థమైతే అవుతుందన్నమాట. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వచ్చేయాలి. చాలా ఈజీగా 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా మనమైతే స్టిచ్చింగ్ చేసేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ట్రా కొద్దిగా ఎగుడు దిగుడుగా ఉన్న క్లాత్ ఉంది కదా, అలాగా ఉన్నది మనము ఒక 1/2 ఇంచు కానీ 1/4 ఇంచు కానీ మనకి ఎంతైతే మార్జిన్ కావాలో అంతా వదులుకొనేసి మిగిలిన వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు నేనైతే ఆల్రెడీ అటాచ్ చేసుకొని ఉంచుకున్నానండి. లైనింగ్కి మనకి కొంచెం తక్కువ వస్తుంది కదా చంక వైపు, అది అనేది నేను అటాచ్ చేసుకొని ఉంచుకున్నాను, రెడీ చేసుకొని ఉంచుకున్నాను. దానికి మెయిన్ వైపు మనము ఈ పైపింగ్ అనేది పెట్టాలి. ఈ మనం రెడీ చేసుకున్న పైపింగ్ అనేది పెట్టేసి ఇప్పుడు మనం స్టిచ్ అయితే ఎక్కడ వేసామో సేమ్ అక్కడే అదే స్టిచ్ మీదే మనం స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. అప్పుడు మనకు థ్రెడ్ మటుకే బయటికి కనిపిస్తుంది, మిగిలిందంతా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. సెకండ్ హ్యాండ్కి కూడా ఇలాగే పైపింగ్ అనేది అటాచ్ చేసుకున్నాను. అది రాంగ్ సైడ్ వైపు కాదండి, రైట్ సైడ్ వైపే మనం చేసుకోవాలి. ఇప్పుడు మనకు శారీస్లోని బ్లౌజులకి బార్డర్ అనేది వచ్చేసి ఉంటుంది కదండి, ఆ బార్డర్ని పెట్టేసి మనం ఎలాగైతే తిరిగేస్తామో సేమ్ అదే విధంగానే ఇదే పైపింగ్ని అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బార్డర్ ఉన్నట్టు లెక్క అనమాట. ఈ బార్డర్ని లాగా తిరిగేసుకోవడమే, చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఫినిషింగ్ కూడా బొటిక్ ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం రివర్స్ చేసుకున్నాం కదా, అక్కడ మనకి కుట్టు ఎక్కడి నుంచి అయితే వస్తుందో అనేది క్లారిటీ మనకు క్లియర్గా తెలిసిపోతుంది. చూడండి, ఆ కుట్టు మీదనే కుట్టుకుంటూ రావాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి అదే కుట్టు మీద కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనము అంచు బ్లౌజ్కి ఎలా అయితే రివర్స్ చేస్తామో అలా రివర్స్ చేసేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనము అవుట్లైన్ అనేది వేసేయాలన్నమాట. వేసేసుకున్నాం కదా, చూడండి చాలా నీట్గా వచ్చింది. ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అవుట్లైన్ అనేది మనం ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. అవుట్లైన్ నీట్గా స్టిచ్ చేసుకుంటే ఉగ్గులు రాకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకుందాం. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకున్నాం కదా, అలాగే ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకొని ఉంచుకుందాం. సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్కి కూడా కటింగ్ చేసి ఉంచేసానండి నేను. అవి రెండు కలిపేసి ఇప్పుడు నేను లోతు తీస్తానన్నమాట. చూడండి, మనకి హ్యాబిట్ ఉంటే, అలవాటు ఉంటే లోతు తీయడం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. దీనికి నేను హ్యాండ్స్ అనేది అటాచ్ చేస్తున్నాను. మనం చూసుకోవాలి, ఫ్రంట్ క్లోత్ తీసుకున్నాం కదా, అది ఫ్రంట్ రావాలి. ఇప్పుడు మనం షోల్డర్ మీద హ్యాండ్ అనేది ఇలా పెట్టుకొనేసి ఒక 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. గట్టిగా లాక్కూడదండి, అప్పుడు హ్యాండ్ లూజ్ అవుతుంది. లూజ్గా వదిలితే చంక లూజ్ వస్తుంది అనమాట. అలా కాకుండా సమానంగా ఇలా పట్టుకుంటూ ఎక్కడ లాక్కోకుండా గట్టిగాని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మిడిల్ నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా సగం మిడిల్ నుంచి మనము
మిగిలింది అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు మిగిలిన హాఫ్ ఉంది కదండి, అది ఇంకా స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. చాలా నీట్గా వస్తుందండి మనకి. హ్యాండ్ అనేది కరెక్ట్గా షోల్డర్ మీద ఉన్నట్టుగానే నీట్గా అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ సగం వైపు మనము ఒక కుట్టే వస్తుంది కాబట్టి సెకండ్ కుట్ అనేది మనం ఇప్పుడు వేసేసుకుందాం. చూసుకోవాలండి, ముందు వెనక చూసుకుంటూ కుట్టాలి, ముడతలు వచ్చేస్తాయి లేకోకుంటే ఎక్కడైనా. చూడండి నీట్గా వచ్చేసింది హ్యాండ్ అనేది. నెక్కి నాకు బ్యాక్కి మొత్తం ఇన్విజిబుల్ కాదండి, నార్మల్గా వేశాను. హ్యాండ్కి ఒకటే ఇన్విజిబుల్ వేసాను కాబట్టి మీకు వీడియో తీసి చూపించానమాట. నేను 6 ఇంచ్ అనేది మనకి లూజ్ కావాలి, హ్యాండ్ లూజు. అక్కడ నుంచి ఇలా పెట్టుకొనేసి, ఇది స్లీవ్లెస్ కాబట్టి దానికి హ్యాండ్ లూజ్ అనేది లేదండి, అందుకోసం అనేసి వాళ్ళు మెజర్మెంట్ అనేది తీసుకున్నాను. హ్యాండ్ మనము జాయిన్ చేసేటప్పుడు లూజ్ అనేది కరెక్ట్గా కటింగ్ చూసుకోవాలండి. లూజ్ చూసుకున్న తర్వాతనే అటాచ్ అనేది చేసుకోవాలి. సేమ్ మనం ఖర్చు ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు మనకు లూజ్ అనేది సెట్ అయింది. నేను అక్కడికే హ్యాండ్ అనేది జాయింట్ అనేది చేస్తాను అనమాట. ఇలాగా రఫ్ చేసుకుందాం. రఫ్ చేసుకున్న తర్వాత 3 స్టిచ్చెస్ అనేది వేసుకొని తర్వాత ఓవర్లాక్ అనేది చేసుకోవచ్చు, లేకుంటే మనకి నార్మల్గా ఒక స్టిచ్ అనేది కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే పక్కన థ్రెడ్స్ అవి కూడా బయటికి రాకోకుండా నీట్గా ఉండడం కోసం అనేసి మనము ఎక్స్ట్రా ఒకటి కుట్టు మనకు ఓవర్లాక్ మన దగ్గర లేకోకుంటే ఎక్స్ట్రా కుట్టు ఒకటి లాస్ట్కి ఒకటి వేసుకున్నామంటే నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఓవర్లాక్ లేకపోయినా పర్లేదు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందనేసి, ఎలా ప్లస్ గుర్తు వచ్చిందా లేదా అనేసి చూపిస్తాను. చూడండి ప్లస్ గుర్తు అనేది ఎలా వచ్చిందో. ఇలా వస్తే మనకి ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి. చంక దగ్గర ఉగ్గులు రావడము అలాంటిదంతా ఏమి ఉండదు కాబట్టి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.